రివర్స్ లో కేసులు పెట్టడాలు ఏంటి? ఇవన్నీ వేటికి సంకేతం? కక్ష సాధింపు ధోరణి కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో ఈ రకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి కేవలం ప్రతిపక్ష పార్టీని ముందుకెళ్లకుండా ప్రతిపక్ష పార్టీల కాళ్ళకి బంధం వేయడానికి ప్రయత్నం తప్ప ఇంకొక రకమైనటువంటి చర్య కాదు. కేవలం ఇది కక్షపూరిత చర్యే. దీని వెనక వాస్తవాలని కూడా ప్రజలు అప్పట్లోనే గమనించారు. ఈనాడు అట్లాంటి పత్రికలోనే కథనాలు, తప్పుడు కథనాలు వేస్తే దానిపైన పెద్ద ఎత్తున ఎంత విమర్శలకు గురైందో మనం చూసాం. ఇవన్నీ వాస్తవాలు రాజు గారు. మనం ఎవరు కళ్ళకి మించి కనపడుతున్నటువంటి వాటిని మనం మాయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క నిమిషం. ఓకే. మల్పూరి సాయి కళ్యాణి గారు, వీరు టీడీపీ జనరల్ సెక్రటరీ ప్రస్తుతానికి. వీరిది గన్నవరం యాక్చువల్గా. సో గన్నవరంకి సంబంధించి ఈ పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు ఈమె పార్టీ కార్యాలయం దగ్గరే ఉన్నారు. సో దాడి చేసేటటువంటి సందర్భంలో ఈమె మీద కూడా కాస్త అంటే ఈమె కూడా కాస్త దాడికి సంబంధించి బాధితురాలు ఈమె కూడా. అయితే ఆ తరువాత ఈమెకు సంబంధించి అప్పట్లో పోలీసులు ఎలా వ్యవహరించారు అనేది ఒక్కసారి మనం వీడియో చూద్దాం. ప్లీజ్ సార్ ఆ వీడియో ప్లే చేయండి ఒక్కసారి ప్లీజ్. అమ్మా తీసుకుని రండి అమ్మా, మన కేసులో డ్రెస్ మార్చుకునే ఉండండి. నైట్ డ్రెస్ మీద వస్తారేంటి? ఏమ్మా 5 నిమిషాలు ఆగండి, మీరు డ్రెస్ మార్చుకొని ఉండండి. ఉండు అటుకి తీసుకుని డ్రెస్ మార్చుకోకుండా నైట్ డ్రెస్ ఎలా వస్తానమ్మా? అసలు నేను వస్తాను, అసలు మేము బయటకి నైట్ డ్రెస్ తో రాము. రండి ఎలా ఉంటే అలా అమ్మా తీసుకుని రండి అమ్మా, మన కేసులో డ్రెస్ మార్చుకొని ఉండండి. నైట్ డ్రెస్ మీద వస్తారేంటి? ఏమ్మా 5 నిమిషాలు ఆగండి, మీరు డ్రెస్ మార్చుకొని ఉండండి. డోర్ దగ్గర ఉండు అటుకి తీసుకుని డ్రెస్ మార్చుకోవాలి. నేను డ్రెస్ మార్చుకోకుండా నైట్ డ్రెస్ తో ఎలా వస్తానమ్మా? అసలు నేను వస్తాను, అసలు మేము బయటకి ఎస్ చూసాం. ఇప్పుడు సాయి కళ్యాణి ఆమె వారి ఇంటికి ఆ సందర్భంలో పోలీసులు వెళ్ళి కనీసం ఒక మహిళ ఆమె నైట్ డ్రెస్లో ఉంటే డ్రెస్ మార్చుకుంటాం అని చెబుతున్నా సరే కనీసం పోలీసులు వినకుండా ఆమెను బయటికి లాక్కొచ్చేటటువంటి